హాయ్ అండి, వెల్కమ్ టు బ్రాండ్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే బాదం పాయసం చేశానండి. మా పిల్లలకి చాలా ఇష్టం. ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేపుకోవాలి. నేతిలో జీడిపప్పు, బాదం పప్పు, సారపప్పు, కిస్మిస్, పిస్తా పప్పు వేపుకోవాలండి. వేపుకున్నాక మనం డ్రై ఫ్రూట్స్ తీసినాక అదే నేతిలో సేమియాలు, పూల్ మకానా మనం వేపుకోవాలండి. ఒకసారి ప్రాసెస్ ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మనం నెక్స్ట్ సగ్గుబియ్యం ఉడికించుకోవాలండి. నీళ్ళల్లో కొంచెం నీళ్ళు చాలు, ఎక్కువ అవసరంలా. అదే ప్యాన్లో మనం తీసి నీళ్ళు పోసుకొని సగ్గుబియ్యం ఉడికించుకోవాలన్నమాట. బాదం పాయసం అండి. ఇగో మనం కొంచెం పాలు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం సగ్గుబియ్యం ఉడికినాక ఇట్లా పాలు పోసుకోవాలండి. పాలు పోసుకున్నాక మనం బాదం పేస్ట్ నూరుకున్నాం కదా, ఇది వేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా కొంచెం వేసుకోవాలండి. పాలపొడి ఒక 2-3 చెంచాల దాకా వేసుకోవాలి. మస్తు టేస్ట్ ఉంటుంది. మనం వేపుకున్న పూల్ మకానా సేమియా వేసుకోవాలండి. ఫైనల్గా ఈ బెల్లం వాటర్ అండి మరగబెట్టుకొని మనం బెల్లం తింటే వేసుకున్నాము. చూసారా, కనబడుతుంది. ఇప్పుడు మనం ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. మనం ఈ బెల్లం వాటర్ దీంట్లో కలిపేసుకోవాలి. మన వాటర్ దీంట్లో పోసినాక ఇట్లా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఫైనల్లీ డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ నెక్స్ట్ ఇది మిరియాలు, ఇలాచీ పొడి అండి. దీనికి ఇదే వేస్తేనే బాగుంటుంది అనమాట. ఫైనల్లీ మనం ఎండు కొబ్బరి వేసుకోవాలండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకోటి, ఈ పాయసం ఎవ్వరు మిస్ కావద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు అన్ని న్యూట్రిషన్స్ కలిపి ఒక్కదాంట్లోనే వచ్చినాయి అనమాట. అంత టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి.